ప్రతి కుటుంబములో ప్రాముఖ్యంగా భార్యాభర్తల జీవితాల్లో మంచి కార్యాలు ఎప్పుడూ కూడా ఉబుకుతూనే ఉండాలి. ఎక్కడైతే నీరుంటుందో అక్కడ దాహం తెచ్చబడు. ఎక్కడైతే నీరుంటుందో ఆ చుట్టూ ఉన్నటువంటి నేల మెత్తగా ఉంటుంది. ఆ నేల మెత్తగా ఉండటం వలన అక్కడ ఏ చెట్టు వేసినా అది ఏపుగా పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది, మంచి ఫలాలను ఇస్తుంది. భార్యాభర్తలు అనేటువంటి వారు హృదయాన్ని ఒక ఓటలాగా చేసుకోవాలి. వారి యొక్క ఆలోచన విధానంలో జీవాన్ని పెట్టుకోవాలి. అది ఒక నిర్జీవంగాను, అది పాడుబడింది గాను, అది నిష్ప్రయోజనం గాను, అది అసహ్యకరమైంది గాను, అది కోపావేశాలతో ఉన్న ఇల్లు గాను, ఒకరినొకరు క్షమించుకోలేని ఇల్లు గాను, అపనమ్మకమైన ఇల్లు గాను, అపవిత్రతని ఆహ్వానించే ఇల్లు గాను, ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకునే ఇల్లుగా ఉంటే అదొక పాడుబడిన ఇల్లుగా ఉంటుంది. ప్రభు అయిన దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే కుటుంబాలకు కర్త మన దేవుడు. కుటుంబ వ్యవస్థ ఉండాలని ఆశించినటువంటి వాడు ఈ సర్వశక్తి గల దేవుడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేసిన వాడు ఈ దేవాతి దేవుడు. అతనికి సాటి అయిన భాగస్వామి కావాలి అని హృదయంలో నిశ్చయించుకున్నటువంటి వాడు ప్రభు అయిన దేవుడు. ఆయన హృదయ అంతరంగంలోంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన ఆలోచనే వివాహ వ్యవస్థ. ఇది సర్వశక్తి గల దేవుని యొక్క హృదయ అంతరంగంలోంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన. మనిషి యొక్క జీవితాన్ని ఎలా ఉంటే బాగుంటుందో మరి నిర్ణయించాడు దేవాతి దేవుడు. మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన భాగస్వామికి ఒక పురుషుణ్ణి ఇవ్వలేదు, కానీ ఒక స్త్రీని ఇచ్చాడు. స్త్రీ స్వభావము పురుష స్వభావానికి, పురుష స్వభావము స్త్రీ స్వభావానికి చాలా విభిన్నమైంది. ఈ రెండు స్వభావాలు ఐక్యపరచబడితే ఒక మధురమైన జీవితం. ఒక కుటుంబాన్ని కట్టుకోగలిగిన జ్ఞానం ఎక్కడ దేవుడు పెట్టాడు? మన గుండె గదుల్లోనే పెట్టాడు. ఈ గుండెల్లోనికి జీవం కలిగిన దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు. మూర్ఖుడితో సహవాసం చేసేవాడు మూర్ఖుడు అవుతాడు. ఒక సుందరమైనటువంటి గంధపు చెక్కల ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఒక 15-20 నిమిషాలు అక్కడ నువ్వు ఉండొచ్చావు అనుకోండి, ఆటోమేటిక్గా నీ దేహం అంతా సువాసన వచ్చేస్తూ ఉంటుంది. ఈ వెలుగయ్యన్న దేవుని యొక్క వాక్యంతో నువ్వు సహవాసం చేసావనుకో, ఆయన ఆశ్రయించావనుకో, అన్నిటినీ గ్రహించుకునే కృప దేవుడిస్తాడు, అన్నిటినీ చక్కబెట్టుకునే సామర్థ్యాన్ని దేవుడిస్తాడు.